అందరికీ నమస్తే అండి. పరిపాలనలో భాగంగా ప్రభుత్వాలు అమలు చేసే మంచి ప్రజలకు చేరాలంటే బ్యూరోక్రసీ వ్యవస్థ కీలకం. అలాగే ప్రభుత్వాలకు చెడ్డ పేరు రావాలన్నా, ప్రజాప్రతినిధులు అవినీతి చేయాలన్నా, అవినీతి కేసుల్లో ఇరుక్కోవాలన్నా వాళ్ళు ఆదేశాలను అమలు చేయాల్సింది వీళ్ళు. ఒకవేళ వీళ్ళు అమలు చేయకపోతే రాజకీయ నాయకులు అవినీతి చేయలేరు. అంటే రాజకీయ నాయకుల అవినీతి చరిత్ర అంతా కూడా బ్యూరోక్రసీ అధికారుల గుప్పెట్లో ఉంటుంది. సో వీళ్ళు నిజాయితీగా ఉంటే వాళ్ళు తప్పు చేయలేరు. అంత కీలకమైనది బ్యూరోక్రసీ వ్యవస్థ. ఐఏఎస్లు, ఐపీఎస్లు అంత కీలకమైన వాళ్ళు. ఈవెన్ సీఎం స్థాయి అయినా సరే తన సొంత చుట్టానికి భూములు కేటాయించాలి అంటే అక్కడ సిఎస్ అంటే ఒక ఐఏఎస్ అధికారి సంతకం ఉండాల్సిందే. అంత కీలకం ఐఏఎస్లు, ఐపీఎస్లు. సో వాళ్ళే మన భారతదేశ అవినీతిలో, మన రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు చదువుకున్న చదువులకు, వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్కు, వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళ హోదా సాధించడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు, ఎంత రేయింబవలు చదివి ఉంటారు చెప్పండి. అధికారులు అయిన తర్వాత ఈజీగా అడ్డగోలుగా పనిచేస్తున్నారు, ఈజీగా అవినీతికి పాల్పడుతున్నారు, చెడ్డ పేరు మూటగొట్టుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ గారి పరిస్థితి అదే. ఆయన గతంలో చిత్తూరు జేసీగా పనిచేశారు, ప్రస్తుతం తిరుపతి కలెక్టర్గా ఉన్నారు. సో ఆయన మీద ఈరోజు ఈనాడు ఫస్ట్ పేజీలో ఒక పెద్ద వార్త వచ్చింది. మేబీ ఆ వార్త ప్లస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఒక పెద్ద రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని పొంగనూరు మండలంలో రాగానిపల్లె అనే ఊరిలో దాదాపుగా 982 ఎకరాల భూమి ఉంది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బినామీలకు పట్టాలుగా ఇచ్చేశారంట. ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద మార్చేసి పాస్ పుస్తకాలు జారీ చేశారంట. అంటే 982 సుమారుగా 100 కోట్ల విలువైన భూమి గత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పెద్దిరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుచరులు, ఆయన బినామీల యొక్క అవినీతికి ఈ కలెక్టర్ గారు సహకరించారు అనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ నివేదిక సారాంశం. ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త సారాంశం అది. సో ఇంకా కలెక్టర్ గారికి మేబీ ఆయన్ని సస్పెండ్ చేయడమా, లేకపోతే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయమని ఆదేశించడం, ఇంత అంటే తప్పు బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన ఆ పోస్ట్లో ఉంచలేరు. దాదాపుగా ఆ పోస్ట్ నుంచి అవుట్ అయినట్టే, కొన్నాళ్ళు ఆయన బయటకు రావాల్సిందే అంత పెద్ద ఆరోపణ వచ్చిన తర్వాత. రాగానిపల్లిలోని 982.48 ఎకరాల భూమికి పొంగనూరు జమీందారు మహదేవరాయలు కుమారుడు శంకర్రాయల పేరుతో 1958 ఫిబ్రవరి 20న చిత్తు పట్టా జారీ అయిందంట. అనంతరం ఆయన దాన్ని పలువురికి విక్రయించేశారు. ఆ తర్వాత 1977లో ఈ చిత్తు పట్టాను అప్పటి కలెక్టర్ రద్దు చేశారు. ప్రభుత్వ భూమిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయితే సర్వే నెంబర్ 22లో ఉన్న 982.48 ఎకరాలకు అసంపూర్తిగా ఆగిపోయిన సెటిల్మెంట్ను పునఃప్రారంభించాలంటూ 2022 ఏప్రిల్ 28న నాటి సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనరు, నాటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టరు, సెటిల్మెంట్ అధికారైన ఎన్ వెంకటేశ్వర్ను ఆదేశించారు. ఆయన నిబంధనలు, చట్టపరమైన ఆదేశాలు పట్టించుకోకుండా, సరైన తనిఖీలు కూడా చేయకుండా ఏపీ ఎస్టేట్స్ చట్టం 1948 ప్రకారం చిత్తుపట్టా కింద ఉన్న ఆ భూమిని హక్కులించేందుకు అవకాశం కల్పించారు. ముందస్తు కుట్ర కుమ్మక్కుతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు హక్కు కల్పించాలనే దురుద్దేశంతో ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగించారు. ఆ భూమి నిషేధిత జాబితాలో ఉంటే నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకొచ్చి ఎన్ వెంకటరెడ్డి మరికొందరు వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీలుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా సర్వే నెంబర్ 22లోని 982.48 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని దరఖాస్తు చేసుకోగా నాటి పొంగనూరు తహసీల్దారు ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులకు పంపించారు. నాటి జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఈ భూమిని 22/1 నుంచి 22/30 వరకు సబ్ డివిజన్ చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్ 11న అనుమతి ఇచ్చారు. అంతకుముందే పొంగనూరు తహసీల్దార్గా పనిచేసిన సీతారాం ఈ 982.48 ఎకరాల భూమిని ఆన్లైన్ వెబ్ ల్యాండ్ రికార్డ్స్లో చేర్చాలంటూ ఉన్నతాధికారులకు విక్రయించారు. మొత్తం విస్తీర్ణాన్ని 30 సబ్ డివిజన్లుగా విభజించి 28 మందికి కేటాయించాలని కోరారు. దీనిపై నాటి ఆర్డీఓ శివయ్య పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి దస్త్రాన్ని వెనక్కి పంపించినా లెక్క చేయలేదు. ఇంకా పెద్ద అయినా జేసీ స్థాయిలో జరిగిపోతే ఇంకా కింద వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో పొంగనూరు నియోజకవర్గంలో మదనపల్లి సబ్ డివిజన్లో జరుగుతున్న భూ అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. దీనిలో ఆల్రెడీ కూడా కొంతమంది ఆర్డీఓ స్థాయి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారుల మీద చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి చుట్టూ వచ్చి ఐఏఎస్ మెడకు చుట్టుకుంది. కొత్త గవర్నమెంట్ వచ్చాక
ఈ వెంకటేశ్వర్ ఐఏఎస్ గారి మీద ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం అత్యంత కీలకమైన తిరుపతి జిల్లా కలెక్టర్గా నియమించింది. కానీ ఆయన మీద ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ చాలా సీరియస్గా రావడంతో మేబీ ఈరోజో రేపో ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారన్నమాట. సో ఒకటే, రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు అంటే దానికి తెర వెనుక కానీ తెర ముందు కానీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారుల సహకారం ఉంటేనే అది సాధ్యమవుద్ది. సో వీళ్ళు జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉంటే రాజకీయ నాయకులు రూపాయి కూడా తినలేరు. ఇప్పుడు ఒక నగరపాలక సంస్థ ఉంది. ఆ నగరపాలక సంస్థలో మేయర్ ఉంటాడు. ఆ మేయర్ వాళ్ళ ఇంటికి రోడ్డు వేసుకోవాలన్నా సరే, ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఇంటికి రోడ్డు వేసుకోవాలన్నా కమిషనర్ అప్రూవల్ ఉండాలి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల అప్రూవల్ ఉండాలి. సో వాళ్ళ సంతకాలు ఉండాలి. అంటే అధికారులది అంత కీలకమైన పాత్ర. వీళ్ళ సంతకాలు పెట్టకపోతే అక్కడ పని అవ్వదు. సో వీళ్ళది అంత కీలకమైన పాత్ర. వీళ్ళు ఎంత నిజాయితీగా ఉంటే వ్యవస్థలు అంత బాగుంటాయి. కానీ వీళ్ళే నిజాయితీ కోల్పోతున్నారు. రాజకీయ నాయకుల అవినీతికి వీళ్ళే సహకరిస్తున్నారు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ. థ్యాంక్ యూ.